మనమైతే మధురవాడ ఎస్టీబీఎల్ ది సినీ వరల్డ్లో అయితే ఉన్నాము. మనశంకర్ వరప్రసాద్ అయితే ఫస్ట్ షో రన్ అవుతుంది అక్కడ. సో ఎలా ఉంది అని చెప్పి ఆడియన్స్ త్రూ రివ్యూ తీసుకుందాం మనం. సో మూవీ ఎలా ఉందనేది ఈరోజు మనకు తెలిసిపోతుంది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. సూపర్. సంక్రాంతి అంటే పండుగ అంటే ఇదే సినిమా. చాలా బాగుంది. ఎక్సలెంట్. మంచి స్టోరీ పిక్చర్ చాలా బాగుంది. సూపర్. చాలా యంగ్ ఉన్నారు. డాన్స్ వెళ్ళిపోయాను. భలే ఉన్న సినిమా మాత్రం బాక్స్ బదులు పట్టేశారు. చిరంజీవి గారు బాగున్నారు. మెగాస్టారే. అంటే మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అంటే మాకు మెగాస్టార్ చూడాలనిపించింది. చిరంజీవి గారు ఎలా ఉన్నారు? చిరంజీవి గారి యాక్టింగ్, వెంకటేష్ గారి మూవీస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్, చాలా బాగుంది మూవీ. బాక్స్ ఆఫీస్ బద్దల్. బాస్ ఇస్ బ్యాక్ అగైన్. చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ అంటే ఇదే. అసలు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా సూపర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్. చూడొచ్చు అందరూ. హ్యాపీగా చాలా బాగుంది సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎలా ఉందండి? సూపర్ అండి సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్. సినిమా సూపర్ భయ్య. మళ్ళీ సంక్రాంతి మళ్ళీ సూపర్ హిట్. సినిమా సూపర్. బ్లాక్ బస్టర్. ఫ్యామిలీకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. బాస్ ఇస్ బ్యాక్. ఒక సంవత్సరం మనిషి కనిపిస్తున్నాడా? 35 బాబు. మూవీ మామూలుగా లేదు. సూపర్ యాక్షన్, సూపర్ గా ఉంది. అసలు యాక్టింగ్ చూడండి. చిరంజీవి లేకపోతే సినిమా లేదు అసలు. దొండకాయ బెండకాయ చిరంజీవి గుండెకాయ. బాగుంది. సూపర్. బాస్ ఇస్ బ్యాక్. బాగున్నారు. క్లైమాక్స్ అన్ని బాగుంది. సంక్రాంతికి సూపర్ హిట్ ఈ సినిమా. చిరంజీవి మామూలు కాదు. ఫైట్స్, డాన్స్ అన్ని సూపర్. సూపర్ స్టార్ చిరంజీవి. సూపర్. సూపర్. సంక్రాంతి మెగాస్టార్ గారిదే. చాలా బాగుందండి. ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. సూపర్. సూపర్. ఎక్సలెంట్. సినిమా సూపర్ హిట్. బాగుంది. సినిమా సూపర్ హిట్. బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉన్నారు? బాగా యాక్ట్ చేశారు. బ్యాక్ చేసారు. క్లైమాక్స్ బాగుందా? బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. కామెడీ కూడా బాగుంది. ఫైట్లు కూడా సూపర్. నయనతార యాక్షన్ కూడా సూపర్. మెగాస్టార్ ఈసారి కూడా సంక్రాంతి హిట్ కొట్టారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా. వెంకటేష్ రావడం ఇంకా హైలైట్ అయిపోయింది. సినిమా కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్. బుర్రపాడు సినిమా ప్లస్ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్లస్ పాయింట్ అండి. ఏది కూడా మైనస్ పాయింట్ అంటే ఏది లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మూవీస్కి థియేటర్లో తగ్గించాను. కానీ మళ్ళీ నేను మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తే ఈ మూవీతోనే. చాలా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. కామెడీ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అన్నీ అస్సలు బోరింగ్ అనేది లేదు ఇక్కడ. స్టార్టింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ మూవీని. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఎందుకు ఎక్కువ పిక్చర్లో అయితే కామెడీ బాగుంది స్టార్టింగ్. అండ్ సాంగ్స్ బాగున్నాయి. అంతే. బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఏం బాగుంది మూవీలో? అన్ని బాగున్నాయి. చిరంజీవి గారు బాగున్నారా? సాంగ్స్ బాగున్నాయా? నీకేం నచ్చింది మూవీలో ఎక్కువ? మొత్తం నచ్చింది. ఎలా ఉందండి పిక్చర్? చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అనిల్ రావుపూడి ఇలాంటి లేమ్ కామెడీ మూవీస్ అంటే యూజువల్లీ ఈ టైప్ మూవీస్ వస్తాయి, గలీజ్ చేస్తాడేమని భయపడ్డా. కానీ చిరు మూవీ కదా, తప్పలేదు. సంక్రాంతి సో వచ్చేసా. బట్ మూవీ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా చిరు పరువు పోకుండా వింటేజ్ చిరు చూసినట్టు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెంకీ మామ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది. సో యా, ప్రాపర్ సంక్రాంతి మూవీ. సో ఫ్యామిలీతో వచ్చి అందరూ ఎంజాయ్ చేయొచ్చు. యా. ఏమైనా లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటిది, క్లైమాక్స్ నో అంటే సినిమా ప్రాపర్ ఎంటర్టైనర్. ఏదో ఓవర్ ద టాప్ ఉంటుంది, దద్దరిల్లిపోయేటట్టు, పేపర్లు ఇసిరేటట్టు కాకుండా చిరుని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి హ్యాపీగా మనం నవ్వుకునేటట్టు చిన్న చిన్న టైమింగ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మూవీ యాక్చువల్లీ. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ది బెస్ట్ ఫీస్ట్ ఫర్ సంక్రాంతి. సో మూవీ మస్ట్ వాచ్ అని నేను చెప్తాను వింటేజ్ చిరుని చూడడానికి.